అల్లు అర్జున్ మనందరికీ తెలుసు. అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని. అయితే రీసెంట్ గా ఆయన వివాదం కూడా మనందరికీ తెలుసు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుంటే అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి, మెగా ఫ్యామిలీని విమర్శించినటువంటి వ్యక్తికి తన స్నేహితుడు అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ప్రచారం కూడా చేసి వచ్చారు, నంద్యాల వైసీపీకి సంబంధించినటువంటి లీడర్కి. అయితే దీని మీద గత కొద్ది రోజులుగా వివాదం అయితే కంటిన్యూగా నడుస్తూనే ఉంది, కానీ దీనికి తెర మాత్రం పడట్లేదు. అయితే రీసెంట్గా ఒక ఆడియో ఫంక్షన్ కూడా కదా, ఏదో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి సుకుమార్ గారి వైఫ్కి సంబంధించి ఒక ప్రొడ్యూసర్గా ఆమె తీస్తున్నటువంటి ఒక సినిమాకి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి అల్లు అర్జున్ గారు ఈ వివాదాన్ని మరింత పెంచే విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. నాకు నచ్చిన వ్యక్తుల కోసం నేను ఎక్కడి వరకైనా వెళ్తా, నాకు నచ్చితే నేను ఏదైనా చేస్తాను అని. అంటే దీని మీద ముఖ్యంగా మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు కూడా చాలా ఎక్కువగా విమర్శిస్తున్నారు అల్లు అర్జున్ గారు. అసలు దీంట్లో ముఖ్యంగా అల్లు అర్జున్ గారి యొక్క ఎందుకు ఆయన వ్యవహార శైలి ఇలా మారింది, దీని వెనక ఎవరున్నారు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఆయన్ని మ్యానిపులేట్ చేస్తున్నారనే వాళ్ళు కొంతమంది, లేదు ఆయన వ్యక్తిత్వం ఫస్ట్ నుంచి అలాగే ఉంది, అవసరానికి వాడుకుని తర్వాత ఇండివిజువల్గా ఎదగాలి అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకునే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది అని చెప్పి, ఆయన వ్యక్తిత్వం అలాంటిది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కూడా ఆయన విషెస్ చెప్పడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారికి సార్, మెగాస్టార్ చిరంజీవి సార్ మీకు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఆయన ట్విట్టర్లో కూడా, ఎక్స్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయినా కూడా ఎక్కడా కూడా ఈరోజు అంటే బర్త్డే సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇంద్ర రీ రిలీజ్లో కూడా చాలామంది శివాజీ క్యారెక్టర్ను ఉద్దేశించి దాంట్లో అల్లు అర్జున్ గారిని దాంట్లో ఇంక్లూడ్ చేసుకుని ఆ పాత్రకి ఆయనను ఊహించుకుని చాలామంది కమెంట్స్ పెట్టడం, వీడియోస్ పెట్టడం కూడా చూస్తున్నాం. అంటే ఇది ఎక్కడ తెరపడే విధంగా అయితే కనిపించట్లేదు. అసలు అల్లు అర్జున్ గారు ఎందుకు ఇలా మారిపోయారు, అసలు అల్లు అర్జున్ గారి యొక్క వ్యవహార శైలి మారటం వెనుక ఎవరున్నారు అనేది మాత్రం చాలాసార్లు అనుకున్నాం, కానీ అది తెలియటం లేదు. అది మనకు అనవసరమైన విషయం కూడా అని అనుకుంటే, ఆయన 10 సార్లు గతంలో ఎప్పుడైతే చాలా హుందాగా చిరంజీవి గారి కుటుంబాన్ని, చిరంజీవి గారిని అందరినీ దృష్టిలో పెట్టుకుని చాలాసార్లు చాలా మంచిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఎక్కడా కూడా చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని లేదా ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెంబర్స్ని ఎక్కడ ఇంక్లూడ్ చేయకుండా నేనే స్వతహాగా ఎదిగాను, నా ఆర్మీ, నా ఫ్యాన్స్ అనే ధోరణి చాలా మందికి నచ్చటం లేదు. ఇది కొంతమంది అల్లు అర్జున్ గారి అభిమానులకి నచ్చనప్పటికీ కూడా ఇది అందరూ ఊహించుకున్నది ఏంటంటే, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ కదా, ఇలా విడగొట్టాలనే ప్రయత్నం ఎవరో చేసి సక్సెస్ అయ్యే విధంగా ఉన్నారు, అలాంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని అటు అల్లు అర్జున్ గారి అభిమానులు కావచ్చు, మెగాస్టార్ అభిమానులు కూడా చాలా మంది కోరుకునేటువంటి విషయం. దీని మీద ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎవరో దీని గురించి మాట్లాడలేదు, అల్లు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎవరు కూడా దీని ముందుకు వచ్చి మాట్లాడలేదు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అది ఆయనను ఉద్దేశించి చేశారు అని చెప్పి కొంతమంది మీడియాలో అనుకున్నప్పటికీ, దాంట్లో అంతకు ముందు కూడా అంటే స్మగ్లింగ్కి సంబంధించినటువంటి సినిమాలు చాలానే వచ్చాయి. అవన్నీ కూడా అది ఒక అల్లు అర్జున్ గారు తీసింది ఒక సినిమాని, అంతకు ముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, తర్వాత కూడా చాలా సినిమాలు ఆ నేపథ్యంలో వచ్చినవి. కానీ పర్టికులర్గా ఈ ఇష్యూ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, దాని తర్వాత మళ్ళీ వెంటనే ఈరోజు మళ్ళీ అల్లు అర్జున్ గారు ముందుకు వచ్చి మాట్లాడినా, నాకు నచ్చితే నేను ఎవరి కోసమైనా వెళతానని చెప్పే వ్యాఖ్యలు, గతంలో ఉన్నటువంటి వీడియోస్ని ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి వీడియోస్ని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో చాలామంది కొంత ఘాటుగానే స్పందిస్తున్నటువంటి పరిస్థితి అల్లు అర్జున్ గారి పైన, ఆయన ఫ్యాన్స్ పైన కూడా. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఇంకా పెరిగే ఉద్దేశం లానే కనిపిస్తున్నాయి. మధ్య ఎవరు ఉన్నారు, ఎవరి గ్యాప్ని క్రియేట్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా ఇక్కడ అల్లు అర్జున్ గారు ఆలోచించుకోవాలి. లేదు అంటే ఇది తీవ్ర స్థాయిలో వెళ్తూ ఉంటుంది. ఇప్పటికే పుష్ప సినిమాని
కంప్లీట్గా పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. ఆగస్టు 15కి రిలీజ్ చేస్తామని చెప్పి గతంలోనే అనౌన్స్ చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు కంప్లీట్గా డిసెంబర్కో జనవరికో మళ్ళీ ఆల్మోస్ట్ 6 to 7 months పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి ఇప్పటికి వచ్చింది. అంతేకాకుండా డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మెగా ఫ్యామిలీ నుంచి, మెగా ఫ్యామిలీలో ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతమంది హీరోలు ఉన్నా అల్లు అర్జున్ గారికి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా అంతే రకంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చూపించే డాన్సులు కావచ్చు, యాక్షన్ కావచ్చు, నేషనల్ అవార్డు వచ్చింది. దాని గురించి మనం పర్టికులర్గా ఆయన సర్టిఫికేషన్ ఏమి ఇవ్వాల్సి లేదు. అలాంటి వ్యక్తిని నిజంగా అంటే ఆయన ఎందుకని ఇలా మారారు అనే దాన్ని పక్కన పెడితే మధ్యలో కొంతమంది విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. కొంత జాగ్రత్తగా ఉంటే బెటర్. అనవసరమైనటువంటి పోకడలకు వెళ్ళకుండా ఒక కుటుంబం అంటే ఈ కుటుంబాన్ని ఎవ్వరూ చేల్చలేరు అనుకునే విధంగా వీళ్ళు ఉండాలి. ఇప్పటికే అల్లు అరవింద్ గారు అలాగే మరీ ముఖ్యంగా చిరంజీవి గారికి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అంతా ఇంత కాదు. రీసెంట్గా బ్లడ్ బ్యాంక్లో కూడా ఆగస్టు 15 రోజున వీళ్ళిద్దరూ కలిసి జెండా వందనం చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఎవరు ఎన్ని చేసినా కానీ వాళ్ళిద్దరు బాండింగ్ అనేది అది రక్త సంబంధం. దాన్ని అంత ఈజీగా వదులుకునే అవకాశం అయితే లేదు. కాకపోతే కొంతమంది దీన్ని ఏదో పెంచి పోషించే విధంగా వీళ్ళిద్దరు కుటుంబాల మధ్య మంట పెట్టి ఆ మంటలో చలి కాగే విధంగా కొంతమంది ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటి వాటికి కూడా అవకాశం ఇవ్వకుండా సినిమా ఇండస్ట్రీలో మీ కుటుంబానికి ఉన్నటువంటి విశిష్టత ఏమొచ్చినా సరే, మొన్న పవన్ కళ్యాణ్ గారి గెలుపుని చిరంజీవి గారు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు చాలా మంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలాంటి సిచ్యువేషన్స్లో అంటే మీ కుటుంబానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో ప్రజల గుండెల్లో చాలా మందికి తెలుసు. ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యామిలీని, అల్లు గారి ఫ్యామిలీని కూడా ఓన్గా చూసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ప్రతి 10 మందిలో ఒక్కరైనా సరే డెఫినెట్గా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులు అన్ని కుల మత ప్రాంతాలకు సంబంధించి సంబంధం లేకుండా అభిమానిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మీరు జాగ్రత్తగా మీ వ్యవహార శైలితో ఇంకా ముందుండి తీసుకువెళ్ళాలి. ఇలాంటి వ్యక్తుల్ని ఎవరైతే మిమ్మల్ని విభజించాలి లేదంటే మీ మధ్య అగ్గిరాగి చేయాలనుకునే వాళ్ళని కొంత దూరం పెడితే మంచిదని ఒక అభిమానిగా మా ఉద్దేశం.